హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగనం కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఏపీ ఈసెట్ 2024 ఎవరైతే స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యున్నారో వాళ్ళు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ర్యాంక్ వైజ్గా మీకు అంటే అలాట్మెంట్ కావచ్చు, లేదంటే రిజిస్ట్రేషన్ ఫామ్ కావచ్చు, ఫీజు పేమెంట్ కావచ్చు, అండ్ సర్టిఫికేట్స్ ఒకవేళ అప్లోడింగ్ కావచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ మనము ఆ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ చూద్దాము. ఇది నోటిఫికేషన్ ఏపీ ఈసెట్ 2024 అడ్మిషన్స్ డీటెయిల్ నోటిఫికేషన్. ఇది ఇక్కడ మనకి మెయిన్ పాయింట్స్ ఏది కావాలో అది మాత్రమే మనం చూద్దాము. ఈ మెయిన్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది మనకి ఫస్ట్ స్టెప్ అనమాట. స్టెప్ 1 అది. మీరు ఆ లింక్ కూడా నేను మీకు ఫీజు పేమెంట్ లింక్ కూడా ఈ వీడియోలో నేను మీకు ఇస్తాను. ఐ థింక్ ఇక్కడే నాకు తెలిసి చూపిస్తాను. ఇది ఆ వెబ్సైటు, మనకి ఫీజు పేమెంట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ ఇది. ఇక డీటెయిల్ నోటిఫికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 26th నుంచి మీకు ఇక్కడ ఆన్లైన్ ఫీజు పేమెంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ 26th నుంచి 30th లోపల మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్ ఫీజు పేమెంట్ అయితే చేయొచ్చు. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇది కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్, ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్ ప్రాసెస్. మీరు ఆల్రెడీ ఈసెట్కి అప్లై చేసేటప్పుడే మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తుంటారనమాట. అవి ఆన్లైన్లో వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే, మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్లో ప్రాబ్లం ఉంటే మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలంటే జూలై 1st నుంచి జూలై 4th లోపల మీకు కావాల్సిన వెబ్ ఆప్షన్, ఏ కాలేజ్ కావాలి, ఏ బ్రాంచ్ కావాలనేది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత ఏమైనా మార్చుకోవాలంటే మాడిఫికేషన్ ఉంటే 5వ తారీఖు మార్చుకోవచ్చు. మీకు సీట్ అలాట్మెంటు జూలై 8th వస్తుంది. అండ్ మీరు కాలేజీలో జాయిన్ అవ్వడం అనేది జూలై 9th నుంచి 15th లోపల ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. క్లాస్ వర్క్స్ అయితే జూలై 10 నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఇది మనకి మెయిన్ అంటే ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. దీని తర్వాత మనము ఫీజ్ పేమెంట్, రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్, ఇక్కడ వాళ్ళ లింక్ ఇచ్చినారు కదా, ఈ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. దాని ద్వారా మీరు ఫీజు పేమెంట్ అయితే పే చేయొచ్చు. అక్కడ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఆ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇటు చూడండి, క్లిక్ ఆన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అన్న లింక్ని మీరు క్లిక్ చేస్తే మీరు క్యాండిడేట్ కెన్ ఎంటర్ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫామ్ బై యూజింగ్ ఈసెట్ హాల్ టికెట్. అక్కడ ఏమవుతుందంటే హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ కానీ ఇచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ ఫామ్ విత్ ఆల్ ది బేసిక్ ఇన్ఫర్మేషన్, అంటే మీ ఫోటో, మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ కూడా, బ్రాంచ్, ఎవ్రీథింగ్ అక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్నాక అక్కడ మీరు ఆ రిజిస్ట్రేషన్లో ఆ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని ఓకే అనుకుంటే మీరు ఫర్దర్గా నో చేంజెస్ అన్నమాట. మీరు చేంజెస్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే మీరు ఏం చేయాలంటే, డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ది అబోవ్ ఇన్ఫర్మేషన్ అంట. మీ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే, అన్నీ ఇంకేం చేంజెస్ ఏమీ లేవు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే నో అని క్లిక్ చేయండి. లేదు, ఒకవేళ డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ది అబోవ్ ఇన్ఫర్మేషన్ అని అన్నప్పుడు, లేదు దీంట్లో ఏదైనా మాడిఫికేషన్, ఇఫ్ ఎనీ మాడిఫికేషన్ ఉంటే అప్పుడు ఎస్ అని కొట్టండి. మాడిఫికేషన్ ఏమీ లేవు అనుకుంటే నో కొడితే ఇంకా మీ ప్రాసెస్ అంతా కంటిన్యూ అయిపోతుంది. పేమెంట్ పే చేయమని చెప్పి అడుగుతుంది. ఒకవేళ ఏమైనా మాడిఫికేషన్ ఉన్నాయనుకోండి, అంటే అప్పుడు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు ఈసెట్ అప్లై చేసేటప్పుడు, అది ఇప్పుడు చేయొచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు, అది ఇప్పుడు చేయొచ్చు. అలా అంటే మీకు ఏమన్నా మిస్ అయి ఉంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇప్పుడు అప్లోడింగ్ అయితే చేయొచ్చు. ఎప్పుడు ఇక్కడ డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ అనే దగ్గర అక్కడ నో అని కొడితే ఏం చేంజెస్ లేవు అని అర్థం. ఒకవేళ ఎస్ అని కొడితే చేంజెస్ ఉన్నాయి, నేను మార్చుకోవాలని అనుకున్నాను కొన్ని డీటెయిల్స్ అని అర్థం అనమాట. అప్పుడు ఎస్ అని కొట్టినప్పుడు మీరు ఏవైతే మార్చుకోవాలనుకున్నారో ఆ డీటెయిల్స్, ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయండి.
దెన్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఒకవేళ ఆల్రెడీ మీరు ఈ సెట్లో అప్లోడ్ చేసినట్టువి అంటే నో అని కొడితే డైరెక్ట్గా ఫీజు పేమెంట్కి వెళ్ళిపోతాం. లేదు మీరు మార్చాలి అనుకుంటే ఎస్ అని కొడితే ఆ సర్టిఫికేట్స్ ఏవేవైతే మార్చాలనుకున్నారో అవి మార్చి నెక్స్ట్ ఫీజు పేమెంట్కి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఓసీ బీసీ వాళ్ళైతే 1200 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 600 రూపీస్ అమౌంట్ అనేది ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డ్ ద్వారా యూజ్ చేసి పే చేయాలన్నమాట. ఆల్ ది క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరైనా సరే 26వ తేదీ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ పేమెంట్. మీరు పేమెంట్ స్టార్ట్ చేసి పే చేసిన తర్వాతనే మీ సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ అనేది జరుగుతుందమ్మా. ఓకేనా? అవి ఎలా వెరిఫికేషన్ జరుగుతుందంటే పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్, ప్రింట్ బటన్ టు టేక్ ప్రింట్అవుట్, వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు కానీ లేకపోతే క్యాప్ వాళ్ళు కానీ ఎన్సీసీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా విజయవాడకి వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేసుకోవాలి, ఈ కేటగిరీస్ వాళ్ళు ఎవరైనా ఉంటే. నెక్స్ట్ ఈ సర్టిఫికేట్స్ చూడండి, ది క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ది వెరిఫికేషన్ ఆఫ్ ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ హ్యావ్ టు బి వెరిఫైడ్ బై ది కౌన్సిలింగ్ అథారిటీ. ఏమేమి చెక్ చేస్తారంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో, డిప్లొమా మార్క్స్ మెమో, 7th క్లాస్ టు మీకు 10th డిప్లొమా వరకు, 7th నుంచి డిప్లొమా వరకు స్టడీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్ 2021 లోపల ఇచ్చింది. నెక్స్ట్ ఓసీ వాళ్ళు ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఈ రెసిడెన్సీ ఏమీ అవసరం లేదు, స్టడీ సర్టిఫికేట్ అనేది సరిపోతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ది వెరిఫికేషన్ ఆఫీసర్ అట్ హెల్ప్ లైన్ సెంటర్స్ విల్ వెరిఫై ది అప్లోడెడ్ సర్టిఫికేట్స్ బై ఆన్లైన్. ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసుంటారు, లేదు అంటే ఇప్పుడు అప్లోడ్ చేయొచ్చు అనమాట. కానీ ఇక్కడ మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మీరు డిప్లొమా ఈసెట్ ఎగ్జామ్ అప్పుడు అప్లై చేసేటప్పుడు కానీ అన్నీ కరెక్ట్గా ఉంటే మీరు ఇక్కడ అడుగుతుంది కదా రిజిస్ట్రేషన్ అప్పుడు, డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ అన్నప్పుడు నో అని పెట్టడం బెటర్ అనమాట. ఎందుకంటే డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ అంటే మళ్ళీ ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా చూసుకొని మళ్ళీ అప్లోడింగ్ చేసి మళ్ళీ బ్లర్ అయింటే అలా అవన్నీ కూడా వాళ్ళ ప్రాబ్లం అవుతాయి. కాబట్టి మ్యాక్సిమం ఈసెట్ అప్లై చేసేటప్పుడే కరెక్ట్గా చేసుంటే ఓకే నో అని పెట్టి వెళ్ళిపోండి. ఒకవేళ మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ నో అని పెట్టి వాళ్ళకి వెరిఫికేషన్ చేసేటప్పుడు కానీ ఏదైనా సర్టిఫికేట్స్ కానీ సరిగ్గా స్కానింగ్ కానీ చేయకుండా, లేదు వాళ్ళకి ఏమన్నా వెరిఫికేషన్ ఆఫీసర్స్కి డౌట్స్ ఏమైనా ఉంటే మీకేం చేస్తారంటే రీఅప్లోడ్ అని చెప్పి మీకు మళ్ళీ రిటర్న్ చేయడం జరుగుతుంది. మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అనమాట, మీకు రిటర్న్ ఏమన్నా వచ్చినాయా లేదా అనేది స్టేటస్లో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ ఏమైనా రీఅప్లోడ్ అని ఉంటే మీరు ఏం చేయాలంటే మళ్ళీ రీఅప్లోడ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అప్పుడు చేయకపోయినా వాళ్ళు వెరిఫికేషన్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు రీఅప్లోడ్ అని కొడతారు. లేదు అంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అని చెప్పి మీకు లాగిన్లో మీరు లాగిన్ అయితే రిజిస్ట్రేషన్ కానీ అయితే అక్కడ చూపిస్తుంది అన్నమాట. మీ లాగిన్లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు మీరు. అవన్నీ కూడా నేను తర్వాత ఫర్దర్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ 2023లో ఆల్రెడీ వీడియో చేస్తున్నాను అనమాట దీని మీద. వెబ్ కౌన్సిలింగ్ ఆన్లైన్ ఎలా ఉంటుంది ప్రొసీజర్ అనేది ఉంది, మీరు ఒకసారి కావాలంటే ఆ వీడియో చూడొచ్చు అనమాట. ఇది స్పెషల్ కేటగిరీ వాళ్ళు విజయవాడకి వెళ్ళి మీరు ఫిజికల్గా మీ సర్టిఫికేట్స్ అయితే చూపించాలి. ఎవరు ఎన్సీసీ కానీ క్యాప్ కానీ స్పోర్ట్స్ కానీ వీళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళైతే నేరుగా విజయవాడకి వెళ్ళాలి, మీరేమీ ఆన్లైన్లో చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఫీజు పేమెంట్ అయితే ఒకటి ఆన్లైన్లో ది క్యాండిడేట్ కెన్ చెక్ ది స్టేటస్ ఆఫ్ ద అప్లికేషన్. ఇది ఓకే, ఫీజు పేమెంట్ అనేది ఆన్లైన్లో చేసుకోవాలి ఎవరైనా కూడా. నెక్స్ట్ దీంట్లో ది క్యాండిడేట్ కెన్ చెక్ ది స్టేటస్ ఆఫ్ ది అప్లికేషన్ సబ్మిటెడ్ త్రూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ బై క్లికింగ్ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్. అంటే మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అనేది క్లిక్ చేస్తే నేను చెప్పిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో టు నో వెదర్ అప్లికేషన్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ ఆఫ్ వెరిఫికేషన్ ఆర్ కంప్లీటెడ్. అంటే మీ అప్లికేషన్ సర్టిఫికేట్స్ అనేది హెల్ప్ లైన్ సెంటర్లో వెరిఫై అయిపోయిందా లేదా అనేది మీరు ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేస్తే మీకు తెలిసిపోతుంది మీ సర్టిఫికేట్ వెరిఫై అయినాయా లేదు ఇంకా అండర్ ప్రాసెస్లో ఉందా అనేది.
నెక్స్ట్ ది క్యాండిడేట్ డీటెయిల్స్ విల్ బి డిస్ప్లేడ్ అట్ ది స్క్రీన్ ది క్యాండిడేట్ హూస్ సర్టిఫికేట్ గాట్ వెరిఫైడ్. ఎవరిదైతే వెరిఫై అయిపోయి ఉంటుందో అక్కడ మీకు లాగిన్ అయినప్పుడు స్క్రీన్లో ఏం కనిపిస్తుందంటే క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్ అని కనిపిస్తుంది. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అనమాట. ది క్యాండిడేట్ డీటెయిల్స్ విల్ బి డిస్ప్లేడ్ అట్ ది స్క్రీన్ ది క్యాండిడేట్ హూ సర్టిఫికేట్స్ గాట్ వెరిఫైడ్ ఆన్లైన్ అండ్ రిజెక్టెడ్. అంటే వెరిఫై చేశారు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల రిజెక్ట్ కొట్టినాడు వాళ్ళు వెబ్ ఆన్లైన్లో వెరిఫై చేసే హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళు. అవి ఇక్కడ ఏం చూపిస్తుందంటే క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అని చూపిస్తుంది. మీకు అక్కడ ఏం ప్రాబ్లం అనేది రిమార్క్స్ కూడా మీకు అక్కడ తెలుస్తుంది అనమాట. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే నేరుగా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇది నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అని వస్తే. ఈ పైన మెసేజ్ కానీ వచ్చిందనుకో క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అని వస్తే మీరు మళ్ళీ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కొంతమందిది వెరిఫికేషన్ ఇంకా కాకపోతే వాళ్ళది ఏమని ఉంటుందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ అని ఉంటుంది. అలాంటి వాళ్ళు వెయిట్ చేయాలన్నమాట. నెక్స్ట్ సర్టిఫికేట్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్. ఒకవేళ మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి అంటే ఇలా రిజెక్ట్ అయి ఉంటాయి కదా కొంతమందిది, రిజెక్ట్ అయిన వాళ్ళు అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఏవైతే ఇక్కడ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ చూపిస్తూ ఉందో అవన్నీ కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళాలి హెల్ప్ లైన్ సెంటర్కి. ఏది ఒకవేళ మీ అప్లికేషన్ కానీ రిజెక్ట్ కానీ అయ్యి ఉంటే. వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఇచ్చినారు? ఫ్రమ్ July 1st to July 4th లోపల మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. అంటే మీకు నచ్చిన కాలేజీ ఎలా బ్రాంచ్ అనేది. అండ్ మీకు లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి కదా, హెల్ప్ లైన్ సెంటర్స్ మీ నియర్ బై ఉన్నవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏది మీ సర్టిఫికేట్స్ ఏమన్నా చేంజెస్ ఉన్నాయి అన్నప్పుడు ఎస్ అని నొక్కితే ఈ నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్కి మీరు అవి వెళ్తాయి. ఎప్పుడు అంటే నేను ఇక్కడ చూపించినాను చూడండి. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ అన్నప్పుడు నో అంటే మీరేం హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ అన్నప్పుడు అవును నేను మార్చుకోవాలి అన్నప్పుడు ఎస్ అని నొక్కుతాము. ఎస్ నొక్కినప్పుడు మీకు దెన్ మీరు హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉంటుందో అది చూసుకోండి ఇక్కడ. అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్ విచ్ విల్ డైరెక్ట్ ది క్యాండిడేట్ టు మేక్ ఎనీ కరెక్షన్ టు రెక్టిఫై ది మిస్టేక్స్ ఏమైనా మార్చుకోవాలి. డేటా విత్ రెలవెంట్ డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ టు బీ అప్లోడెడ్ త్రూ ది ఆన్లైన్. దెన్ సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అనమాట. యాక్సెప్ట్ ద డిక్లరేషన్ అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్. ఏమైనా మార్చుకోవాలని ఉన్నప్పుడు హెల్ప్ లైన్ సెంటరు మీకు నియర్ బై ఉన్నది సెలెక్ట్ చేసుకోండి ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. ఇవి లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ వాళ్ళు ఇచ్చున్నారు. కింద మొత్తం ఆల్మోస్ట్ 14 హెల్ప్ లైన్ సెంటర్స్ ఇక్కడ లిస్ట్లో ఉంది కదా. ఈ 14 హెల్ప్ లైన్ సెంటర్స్ మీకు దగ్గరగా నియర్ బై ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఏమైనా మాడిఫికేషన్స్ కానీ ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. ఇంకేమైనా మీకు ఏమైనా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకా ఆ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ కావచ్చు, ఒకవేళ బ్రాంచ్ చేంజ్, మీరు ఇప్పుడు ఎలక్ట్రికల్ చేరుంటారు, బీటెక్లో కంప్యూటర్స్ జాయిన్ అవ్వచ్చు, ఇలాంటి డీటెయిల్స్ ఎనీ డౌట్ ఏ డౌట్ ఉన్నా పెట్టండి. నేను లాస్ట్ ఇయర్లో కూడా ఆల్రెడీ పెట్టినాను బ్రాంచ్ చేంజ్ గురించి ఒక వీడియో ఉంది, మీరు సర్చ్లో కొట్టండి మన ఛానల్లో. అంటే బ్రాంచ్ మారాలి అంటే ఎలా అవకాశం ఉందా లేదా అనేది కూడా అక్కడ చెప్తారు. అండ్ ఈ ర్యాంక్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే మీ బ్రాంచ్ ర్యాంక్ ఎందుకు అనేది కూడా డీటెయిల్స్ నేను చెప్పున్నాను. ఒకవేళ కావాలంటే మీకు ఏమైనా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను మీకు ఆ డౌట్స్ క్లారిఫై చేస్తాను.